ఇక్కడికి రా స్వామి అందరు కూడా మూట కట్టి బయలుదేరారు ఎక్కడికో. చెప్తా వినండి. ఎక్కడికి వెళ్తున్నామంటే మేమైతే బండేరు కొన అని ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. పోతూ పోతూ ఒక దారిలో ఆపేసి చికెన్ అయితే తీసేసుకున్నాం అనమాట. చికెన్ లోకి మేమైతే చపాతి కూడా తీసేసుకున్నాము. ఇంకా చికెన్ అయితే తీసేసుకొని ఆటోకి అయితే ఎక్కేసి మేమైతే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ చూడండి కావాలంటే కొప్పర్తి అనమాట ఇది. మనం కొప్పర్తి దాని నుంచి మనం వెళ్ళిపోవాలి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇంకా మేము కూడా ఇంకా ఆటో ఎక్కేసి మీకు దారి చూపిస్తున్నాను. చాలా క్లియర్ గా అయితే చూపిస్తున్నాను అనమాట. ఎవరు కూడా అంటే తెలుసు అని చెప్పి పోకండి. ఇంకా సర్లే అని చెప్పేసి కొప్పర్తి రోడ్ నుంచి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ యోగి వేమన కాలేజ్ తెలిసే ఉంటుంది చాలా మంది కూడా. యోగి వేమన కాలేజ్ అనమాట ఇది. యోగి వేమన కాలేజ్ నుంచి కూడా మనం నేరుగా అట్లాగే ముందుకు వెళ్ళిపోవాలి. నేరుగా అలాగే వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పెళ్లిమర్రి అనమాట. పెళ్లిమర్రి రోడ్లు ఉంది కదా, అట్లా ఒక లెఫ్ట్ ఒక దారి వస్తుంది చూడండి. కావాలంటే అక్కడ గుడి ఉంది కదా, ఆ గుడి అంటే స్ట్రైట్ గా వెళ్ళిపోవాలన్నమాట. మనం నేరుగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ట్యాంక్ వస్తుంది. ఆ ట్యాంక్ నుంచి నేరుగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ తాటికాయ చెట్లు కనబడుతున్నాయి కదా దారి. సో మట్టి రోడ్ అనమాట. ఈ మట్టి రోడ్ లో మనం నేరుగా వెళ్ళిపోవాలి. మీరు దారి ఎక్కడ మిస్ కాకండి, చాలా ఇబ్బంది పడతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మాకు కొన్ని అంటే రోడ్డు బాగుంది మట్టి రోడ్డు కాబట్టి మేము కొంచెం అయితే దిగేసాము. మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే మా ఫ్రెండ్ కోసం అని చెప్పేసి మేమైతే కేక్ అయితే తీసుకుని వెళ్ళిపోయాము. బ్యాడ్ బాయ్స్ కి బ్యాడ్ బాయ్ ఆటో చూడగలంటే. రోడ్ అయితే చాలా అంటే గుంత గుంత ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు రైట్ కు లెఫ్ట్ కు దారి అయితే ఉంటుంది. మనం రైట్ సైడ్ కి వెళ్ళాలి. చూడండి కావాలంటే ప్లేస్ అటు కొండల వ్యూ అనమాట. మనం రైట్ సైడ్ కి అయితే వెళ్ళిపోవాలి. అంటే నేరుగా వెళ్ళిపోవాలన్నమాట. చూడండి కావాలంటే మనం దారిలో వెళ్తున్నప్పుడు ఇక్కడ అంటే ఎర్రచంద్రం లాగా ఉంటుంది కానీ ఈ అగ్గిపుల్ల చెట్టు అనమాట. ఈ అగ్గిపుల్ల చెట్లు కూడా మనకు కనబడితే వ్యూ చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. సరే అని చెప్పేసి అలా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఆటో అయితే పూర్తిగా లోపలికి వెళ్ళదన్నమాట. మనం ఆటో ఇక్కడ ఎక్కడో చోట పార్కింగ్ చేసేసి మనం అక్కడ నుంచి సామాన్ అయితే ఎత్తుకొని పోవాలి. మేమైతే ముందు జాగ్రత్తగా మేమైతే గ్యాస్ ఎత్తుకొని పోయాం అనమాట. గ్యాస్, ఆ స్టవ్, ఆ కూరగాయలు, చికెన్ గికెన్ అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం. చూడండి కావాలంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా తలా ఒక్కొక్క వస్తువు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను కూడా తీసుకున్నాను అనమాట. చూడండి కావాలంటే మీకు చూపిస్తాను. వెనకాల నడుచుకుంటూ వస్తున్నా. క్యాన్ అయితే తీసుకున్నాను అనమాట, వాటర్ క్యాన్. ఇంకా అందరు కూడా తలా ఒక వస్తువు అయితే తీసేసుకొని చిన్నగా బయలుదేరకుండా వెళ్ళిపోతున్నాం. ఏముండు సిద్ధు దాంట్లో ఏం లేవురా దరు ఏంది ఫోన్ తీసాను కదా అంత బాగా. హలో గ్యాస్ హీరో మేము నడుచుకుంటూ వచ్చిన తర్వాత మాకు ఇక్కడైతే దారి అయితే అర్థం కాలేదన్నమాట. ఇక్కడ చాలా దారులు అయితే ఉన్నాయి. ఇప్పటికి చాలా దూరం అయితే నడిచాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే ఏ దారి పోవాలో అర్థం కాలేదు. అందుకోసం అని చెప్పేసి చాలా మందికి ఫోన్ అయితే చేసేసి మేమైతే అడ్రస్ అయితే కనుక్కున్నాం అనమాట. వాళ్ళు అడ్రస్ చెప్పురా అంటే ఒక రాళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి అంటున్నారు. ఇక్కడ అంతలకల్లా రాళ్ళు ఉన్నాయి, అంతలా చెట్లు ఉన్నాయి అనమాట. కానీ ఎలాగోలా మేమైతే వాళ్ళకి ఫోన్ చేసి ఇలా ఫోన్ చేసి మేము కనుక్కున్నాం కానీ వాళ్ళు క్లియర్ గా చెప్పలేదు అనమాట. ఇంకా మా ఫ్రెండ్ కి అక్కడ ఒక మేకలు కాపరి అంటే మేకలు తోలుకునే వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు వచ్చారని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే ఉండ్రు వాళ్ళని అడిగేసి వస్తా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు అయితే అడ్రస్ చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. గుడి ఉంటుంది కదా, ఆ గుడి కాడ నుంచి మనం వెళ్ళాలా. నీకు మాకు క్లియర్ గా పాయింట్ చెప్పగలను. నేను పూర్తిగా అయితే పెట్టలేదు అనమాట. మీకు మెయిన్ పెడతాను చూడండి. కావాలంటే ఆ గుడి నుంచి మనం నేరుగా ముందుకు వెళ్ళిపోవాలా. చెట్లు ఉంటాయి చూడండి. కావాలంటే అక్కడ 2 చెట్లు, ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది చూడండి. ఇట్లాగే మనం వెళ్ళిపోవాలన్నమాట. నేరుగా మీరు దారి మిస్ అయితే చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా. అబ్బా నాయనా స్వామి, ఆ క్యాన్, ఆ స్టవ్ ఎత్తుకొని పోవాలంటే నాయన చూసుకో భుజాలు వెళ్ళిపోయినాయి వాటి. ఏం ఎత్తలేకుండా నడచలేకుండా ఏం లే. అందులో అంత బరువు చూడండి. కావాలంటే ఆ గ్యాస్ ఎంత బరువు ఉంటుంది, ఆ క్యాన్ ఎంత బరువు ఉంటుంది, ఆ బరువు అంతా ఎత్తుకుని నడచాలంటే అబ్బా చుక్కలు కనపడినాయి అనుకో మాకైతే. వామ్మో చెప్తారా ఇంకా. సర్లే అని చెప్పేసి మేమైతే ఒక చోట తాగామన్నమాట. ప్లేస్ బాగుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే మాకు గ్యాస్ పని చేయలేదు. గ్యాస్ లీక్ అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి పొయ్యి పెట్టేసినాం. స్వామి అంత దూరం నుంచి ఎత్తుకొచ్చి ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటా ఒక దగ్గర 2 కిలోమీటర్లు నడిచినాము గ్యాస్ ఎత్తుకొని. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత గ్యాస్ పని చేయలేదంటే ఎంత బాధ చేస్తా చెప్పండి. ఏం చేస్తాం, ఏం చేయలేక పొయ్యి అయితే పెట్టుకున్నాం అనమాట. ఇక పొయ్యి కూడా సతాయిచ్చింది మండాలంటే. ఎందుకంటే వర్షాలు పడినాయి కదా, కట్టెలు కూడా అన్ని కూడా తరిచాయి అనమాట. పొయ్యి కూడా ఎట్లా కొట్లా అగ్గిపెట్ట అగ్గిపెట్ట కూడా మేము తెచ్చుకొని పోలేదు. అగ్గిపెట్ట కూడా మేకల కాపేట దగ్గర తీసుకున్నాం అనమాట. నా అగ్గిపెట్ట ఇవ్వండి అని. సరే అని చెప్పేసి ఇంకా కవర్లు అంట అయ్యంట తీసుకుని మేమైతే లాస్ట్కి అయితే నేనైతే పొయ్యి అయితే మంచి చేస్తున్నాము. మా ఫ్రెండ్స్ కూడా ఇంకా టమాటాలు, కూరగాయలు, చికెన్ కూడా కడిగేస్తున్నాం అనమాట. ఇంకా చికెన్ కదా 3 కేజీలు కుమ్మాలి ఈ రోజు ఎట్టు తిరిగి అని చెప్పేసి ఫుల్ గా తిందామని చెప్పేసి ఇంకా చికెన్ కూడా కడిగేసి వెన్న చేసేస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ అయితే ఇంకొక ముగ్గురు అయితే
వాటర్ ఫాల్స్ ఇంకా వెళ్ళలేదు, మాకు ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉందంట. సరే రామ ఎట్టా మేము ఇక్కడ వంట చేస్తుంటాము, మీరు వెళ్ళేసి ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయో చూసి రాకపోండి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ని అయితే పంపించేసాము. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వెళ్ళి చూసారంటే మళ్ళీ వెళ్ళికి ఈజీ అవుతుంది కదా, తొందరగా వెళ్ళొచ్చు తొందరగా రావచ్చు కదా అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు వాటర్ ఫాల్స్ దగ్గరికి. మేమైతే ఇంకా చికెన్లు ఇవన్నైతే పొయ్యి పెట్టేసి చికెన్ చపాతీ అయితే చేసేస్తున్నాం అనమాట. ఇంకా చికెన్ అయితే పొయ్యి పోయినది పెట్టేసాము, ఆఖరికి పొయ్యి అయితే మండిపోయింది, చికెన్ కూడా సగం అయిపోయింది. ఇంకా లేట్ లేకుండా ఇంకా వేరే పొయ్యి కూడా మంట చేస్తున్నాం అనమాట. ఎందుకంటే చపాతీ కూడా చేసేద్దాం ఒకటేసారి, ఎందుకు మళ్ళీ లేట్ అని చెప్పేసి చపాతీ కోసం కూడా ఒక పొయ్యి అయితే పెట్టేస్తున్నాం అనమాట. చూడండి ఫుల్గా తినేయాలి ఈరోజు చికెన్. ఇంకా సరే అని చెప్పేసి ఆ చికెన్ లో అయితే కొన్ని టమోటాలు అయితే వేసేసాము అనమాట. చూడండి కావాలంటే టమోటాలు వేసుకొని కొంచెం అయితే అలా ఎంచుకోవాలా, టమోటాలు అంతా మగ్గిపోవాలన్నమాట. అంటే టమోటాలు ఏం కనపడకూడదు, అంత పులుసు అయిపోవాలా, టమోటాలు బజ్జి బజ్జి అయిపోవాలా. అరే మీరు కొట్టుకో, నేను లాస్ట్ నా మీద పడతారేంట్రా స్వామి అనుకుంటున్నా. ఏది వాళ్ళు బర్త్డే అయితే నాకెందుకు స్ప్రే కొట్టారు, అందరికి స్ప్రే కొట్టేశాడు. స్ప్రే ఎవరి చేతిలో ఉందేమో కానీ బా నాకైతే మండేది చూడండి. ఎందుకంటే అక్కడ మాకు ఏం వస్తువులు లేవు, నీళ్లు లేవు, టువాలు లేదు, ఏం లేదు. ఆ ఖర్చు అదృష్టం ఉన్నట్టు నాకైతే ఉండింది ఖర్చు. నాకు కొట్టారబ్బా అసలు ఏం చెప్పేసి వంటలు అయిపోయినాయి. అందరం కూడా లక్ష్యంగా కూర్చొని చపాతి చికెన్ అయితే కుమ్ముతున్నాం మేమందరం కూడా. వాళ్ళు కేక్ కూడా కొందనమాట, కేకు చపాతి అయ్యి ఫుల్ గా తినేసి బయలుదేరిపోయాం. మా పక్కనే ఉందన్నమాట దారి అక్కడి నుంచి. సో మనం వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి. చూడండి కావాలంటే దారి ఎక్కడే మిస్ కాకండి. కొంచెం దూరం నడిచిన తర్వాత ఇక్కడ మనకు రాళ్ళ దారి అయితే కనపడుతుంది అనమాట. రాళ్ళ దారికి మన దగ్గర 4 కిలోమీటర్లు అయితే నడచాలా. వచ్చిన తర్వాత ఇంకా బండేరు కోన మీరు చూస్తున్నారు కదా, ఇదే బండేరు కోన. నాకైతే చాలా కోపం వచ్చేసింది చూసి. ఇది కూడా హండింగ్ కాబట్టి చాలా హండింగ్ చేయొచ్చు, కొండలు ఎక్కాలి, పొరపాటుగా జాడితే మటుకు స్పాట్ డెడ్ అవుతారు. చాలా జాగ్రత్తగా నడచండి. ఏంటి రైళ్ళు కాళ్ళు నీళ్ళలో పెట్టినారు ఏమరా స్వామి అనుకుంటున్నారా, ఏమి లేదు. చాలా చూడండి, నేను కూడా మా ఫ్రెండ్స్ చెప్తుంటే నమ్మలేదు. సరే అని చెప్పేసి నేను బెట్ కాశాము. అంటే 2 నిమిషాలు నీళ్ళలో కాలు పెడితే నీకు 200 ఎక్కిస్తా అని చెప్పినాడు. సరే అని చెప్పేసి 2 నిమిషాలే కదా ఎందుకు పెట్టలేమని చెప్పేసి 2 నిమిషాలు నీళ్ళలో పెట్టిన తర్వాత 20 సెకండ్స్ కూడా నా కాళ్ళు లేవు నీళ్ళలో. బయటికి తీసేసిన, ఎందుకంటే చేపలు ఉన్నాయి అనమాట, చిన్న చిన్న చేపలు మన పాదాలు కూడా వచ్చేసి కరుస్తున్నాయి. అంటే చక్కెర గింజలు పెడుతున్నాయి చూడండి కావాలంటే. మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు, ఎందుకంటే ఆ చేపలు వచ్చేసి చక్కెర గింజలు పెడుతున్నాయి అనమాట. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు చేపలు దూరం అయితే. అంటే మనం అడుగు పెట్టినామంటే నీళ్ళల్లో అన్ని చేపలు అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ మనం అడుగు పెట్టినామంటే చేపలు మన దగ్గరకు వస్తాయి. మీకు తెలిసిందే కదా, నాకు ఈత రాదు, నేను దూకలేను. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కూడా దిగేసి నడుచుకుంటా, అంటే ఆ నుంచి చిన్నగా దిగి నీళ్ళకి అయితే వెళ్ళిపోయాను అనమాట. నాకు అక్కడ చిన్నది కనబడుతుంది కదా వాటర్, అక్కడ మనం నిలబడకుండా మటుకు అబ్బా మళ్ళీ ఉంటుంది, పైన తలపైన నీళ్ళు పడుతుంటాయి అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిపోయాను. చూడండి కావాలంటే రాయి ఎక్కినాను అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. చిన్నగా రాయి అయితే ఎక్కేసాను అనమాట. ఎక్కిన తర్వాత అక్కడ జారుతున్నాయి రాళ్ళు, ఎందుకంటే వాటర్ కదా, అందుకోసం అని చెప్పేసి లైట్ గా జారుతా. నేను నాకు చిన్నగా అట్ట పట్టుకుంటా, ఇట్లా పట్టుకుంటా, అవి పట్టుకుంటా లాస్ట్కి అయితే నేను ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. చూడండి కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒకటి అక్కడ ఫీల్ బాగుంటుందని చెప్పేసి వెళ్ళిపోతే అక్కడ కూడా నాకు చేపలు కరుస్తున్నాయి. చూడండి కావాలంటే కాళ్ళు కూడా చూస్తున్నారా, మీకు కనబడుతున్నాయేమో తెలియదు, నాకు కాళ్ళకైతే చేపలు కరుస్తున్నాయి. నాకైతే అబ్బా క్రేజీగా ఉంది, కానీ కోపం వస్తుంది. ఎందుకంటే ఆడ కాలు పెట్టినప్పుడు చేపలు వచ్చి కలుస్తున్నాయి. అబ్బా నాకు టార్చర్ అనిపించలేకపోయినా. చూడండి కావాలంటే సరే అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంజాయ్ అనమాట. 6 కిలోమీటర్లు వచ్చిన తర్వాత 6 నిమిషాలు ఎంజాయ్ చేసాం. చూడండి కావాలంటే నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే చూడండి వాడు చూడు భుజంపైకి ఎత్తుకున్నాడు, వాము కొట్టాడంటే స్మాక్ డౌన్ జాన్సన్ పని చేసేసినాడు. కప్పు వంది ఈరోజు బండేరు కోన. చూడండి కావాలంటే చాలా నీట్గా ఉంది కదా, కానీ కొంచెం వాటర్ కోసం రావాలంటే చాలా కష్టం అబ్బా. ఇక్కడ రావాలంటే వర్షాకాలం అయితే మనకు చాలా వాటర్ ఉంటాయి, వర్షాకాలం రావాలా. అయితే వ్యూ అయితే మీకు చాలా బాగుంటుంది, అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇట్లా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. కొట్టడం మన స్మాక్ డౌన్
ఈ నా కొడుకులు ఎక్కుతాండ్రు దూకుతాండ్రు యాడ కింద పడతారని చెప్పి నాకైతే చాలా భయం వేసింది. ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే మా గ్యాంగ్ చిల్లర గ్యాంగ్ మామూలే కదా, బూజులు ఎక్కువ వస్తాయి, అందుకోసం అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఒక లైక్ వేసుకోండి. బాయ్. ఓకే బాయ్, గుడ్ బాయ్.